Hello friends, welcome to our channel GK Analysis Madi Decision Midi. Let's build financial freedom together. ఈ వీడియోలో మనం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ జియో స్టాక్ డీప్ అనాలిసిస్ కు ముందు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి కొన్ని మాట్లాడుకుందామండి. స్టాక్ మార్కెట్ లో రీటైల్ గా చాలా మంది మనీ అంతా ఒకే స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటామండి. ఈ మధ్య కాలంలో చాలా మంది స్టాక్ బ్రోకర్స్ బ్రోకరేజ్ బిజినెస్ తగ్గడంతో MTF లు అంటే ఈ మార్జిన్స్ లివరేజింగ్ ఇలాంటి అప్పులన్నీ ఇస్తున్నారండి. ఈ ఎక్స్ట్రా ఇచ్చిన మార్జిన్స్ మీద లివరేజ్ల మీద 12 and 14-20% పైన కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారండి. ఫ్రెండ్స్, ఇలా ఒకే స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయటం ప్లస్ ఈ మార్జిన్లు లివరేజ్లు ఇలాంటి అప్పులు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయటం చాలా అంటే చాలా ప్రమాదకరమైందండి. సాధ్యమైనంత వరకు ఈ మార్జిన్ ట్రేడింగ్ కి దూరంగా ఉండండి. అదేవిధంగా ఒకే స్టాక్ లో కాకుండా మన పోర్ట్ఫోలియోని డిఫరెంట్ సెక్టార్స్ లోకి డిఫరెంట్ స్టాక్స్ లోకి డైవర్సిఫై చేసి ప్రాపర్ అలొకేషన్ మీద దృష్టి పెడదాం. మన అలవాటు కానీ మన వ్యసనం కానీ మనల్ని గ్రో చేసే విధంగా ఉండాలి. మనల్ని డిక్రీజ్ గానీ కుంగపరిచేదిగా ఉండకూడదండి. నౌ మన జియో ఫైనాన్షియల్ విషయానికి వద్దాం. ఇండియాలో అదేవిధంగా వరల్డ్ లో కూడా ఇంట్రడక్షన్ అవసరం లేని కంపెనీ మన రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. ఈ గ్రూప్ నుండి ఏర్పడిన కంపెనీయే ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. జస్ట్ లైట్ గా మనం కంపెనీ ఓవర్ వ్యూ చేసుకుని ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుని ఫ్యూచర్ టార్గెట్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందామండి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఒక NBFC NDSI అండి. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, నాన్ డిపాజిట్ టేకింగ్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది RBI ద్వారా గుర్తింపు పొందిన ఫైనాన్షియల్ సంస్థ అండి. ఈ కంపెనీ డిపాజిట్స్ తీసుకోదు, కానీ ఎకానమీకి చాలా కీలకమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ ని అందిస్తుంటుందండి. జియో కన్జ్యూమర్ లోన్స్, MSME లోన్స్, కార్పొరేట్ ఫైనాన్స్ లాంటి రంగాల్లో లోన్ సొల్యూషన్స్ ని అందిస్తుందండి. ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే వెండర్ ఫైనాన్సింగ్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, టర్మ్ లోన్స్, హోమ్ లోన్స్, లోన్ అగైన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ లోన్స్ ఎక్సెట్రా అండి. ఇదే కాకుండా రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ తో కలిసి 50-50 జేవీగా రిలయన్స్ ఇంటర్నేషనల్ లీజింగ్ IFSC లిమిటెడ్ అనే కంపెనీ కూడా సెటప్ చేశారండి. ఇది షిప్ లీజింగ్ వ్యాపారం చేస్తూ ఉంటుంది. Q1 FY25 లో ఆపరేషన్స్ ని స్టార్ట్ అయినాయండి. అదేవిధంగా ఆపరేటింగ్ లీజింగ్ సేవలను కూడా అందిస్తుందండి. అంటే DAAS డివైస్ యాజ్ ఏ సర్వీసెస్ మోడల్ తో కన్జ్యూమర్స్ కి అండ్ బిజినెస్ పర్సన్స్ కి డివైజెస్ ని లీజ్ ఇస్తుంటుంది. ఎయిర్ ఫైబర్ డివైజెస్ ను జూన్ 2024 నుండి లీజింగ్ పై అందించడం ప్రారంభించారు. అండ్ సోలార్ ప్యానెల్, IT ఎక్విప్మెంట్ కూడా త్వరలో లీజింగ్ పై ఇవ్వబోతున్నారండి. ఈ జియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది జియో డిజిటల్ పేమెంట్ సేవలండి. దీని కింద JPSL అంటే జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్, JPBL జియో పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్, ఇవన్నీ కలిపి జియో డిజిటల్ లావాదేవీలను సపోర్ట్ చేస్తున్నాయి. లైక్ చెకింగ్ అకౌంట్స్, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్, UPI, ఆన్లైన్ బిల్ పే, ఫండ్ ట్రాన్స్ఫర్, పేమెంట్ గేట్వేస్, అగ్రిగేటర్స్ అన్నమాట అండి. జియో పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ దీని కింద 1.5 మిలియన్ కాసా కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్ అకౌంట్స్ కస్టమర్స్ ఉన్నారండి. ఇప్పటికే 3000 బిజినెస్ కరెస్పాండెంట్స్ ను నెట్వర్క్ కలిగి ఉంది. అండ్ 16,000 BC బిజినెస్ కరెస్పాండెంట్స్ అవుట్లెట్స్ ను స్థాపించడానికి అనుమతి కూడా వచ్చిందండి. వెరీ ఇంపార్టెంట్, జియో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లిమిటెడ్ JIBL దీని ద్వారా ఇన్సూరెన్స్ సేవలను అందిస్తున్నారు. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఆటో, హోమ్ ఇన్సూరెన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ పై ఎక్స్టెండెడ్ వారంటీ ఇన్సూరెన్స్, డిజిటల్ ఆటో ఇన్సూరెన్స్, షాప్ కీపర్ కవరేజ్ ఎక్సెట్రా. మొత్తం 31 ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ తో జియో ఫైనాన్స్ యాప్ ద్వారా ఈ పాలసీస్ అన్నింటినీ అందుబాటులో ఉన్నాయండి. నౌ వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ మోడల్ ఇన్ జియో అండి. అదే జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారం. జూలై 23rd బ్లాక్ రాక్ తో JV ప్రారంభమైంది. అక్టోబర్ 24 లో సెబీ నుండి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. ఆల్రెడీ లేటెస్ట్ గా మీరు మార్కెట్ లో ఇప్పుడు న్యూస్ వినే ఉంటారు. బిజినెస్ స్టార్ట్ చేసింది, బంపర్ ఓపెనింగ్ కొట్టేసింది. జియోలో మనకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఒక జస్ట్ సింగిల్ మొబైల్ యాప్ ద్వారా చేస్తున్నారండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ అవసరమా అని అనుకోవచ్చండి. కానీ స్టాక్ స్పెక్యులేటర్స్ కి, స్వింగ్ ట్రేడర్స్ కి, పొజిషనల్ ట్రేడర్స్ కి అక్కర్లేదు. కానీ ఇన్వెస్టర్స్ కి మాత్రం కంపల్సరీ ఇంత ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే టెన్షన్ ఉండదండి. దీంతో పాటు స్టాక్ అలొకేషన్ అండ్ డైవర్సిఫికేషన్ చేసుకుంటే చాలా మంచిదండి. నౌ జియో కంపెనీ ఫండమెంటల్ థింగ్స్ ని అడిట్ చేద్దామండి. కంపెనీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 329 దగ్గర అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,09,118 crores, బుక్ వాల్యూ 194 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 56 పైసా, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.23%, ROCE 1.47%.
స్టాక్ ఇండస్ట్రీ పిఈ 25.4 ఉంటే స్టాక్ పిఈ మాత్రం 130 ఉందండి. ఇది గుర్తుపెట్టుకోండి. డివిడెండ్ ఈల్డ్ 0. ప్రమోటర్ దగ్గర 47.1% ఉంది. ప్లెడ్జ్ అయితే 0 అండి. ఎఫ్ఐఎస్ 12.3% వాటా కలిగి ఉన్నారు. అండ్ డిఐఎస్ దగ్గర 14.7% ఉంది. ఫైనల్ గా పబ్లిక్ దగ్గర 25.7% వాటా కలిగి ఉన్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 74.2%, సేల్స్ గ్రోత్ 20.5%, ప్రాఫిట్ గ్రోత్ 1.09%, కంపెనీ డెట్ 3,970 crore అండ్ కంటిన్యూసీ లైబిలిటీస్ జస్ట్ 6.32 crore. కంపెనీ దగ్గర రిజర్వులు 1,17,143 crores రిజర్వులు ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ 1,18,910 crores ఉన్నాయండి. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ జియో 87 రూపీస్ మాత్రమే. ఇయర్ హై 363 అండ్ ఇయర్ లో 199 రూపీస్ అండి. ఫ్రెండ్స్, ఈ ఫండమెంటల్ విషయాలన్నింటినీ పాజిటివ్స్ చూస్తే ప్రమోటర్ హోల్డింగ్, సేల్స్ గ్రోత్, రిజర్వులు, ఇన్వెస్ట్మెంట్లు, జీరో ప్లెడ్జ్, లో డెట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, స్ట్రాంగ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ హోల్డింగ్లు ఇవన్నీ పాజిటివ్స్ గా కనపడుతున్నాయండి. అండ్ కంపెనీ కన్సెన్సస్ ని చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓసిఈ అండ్ ఇండస్ట్రీ పిఈ తో స్టాక్ పిఈ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. అండ్ లో ఈపీఎస్, డివిడెండ్ లేదు. కరెంట్ మార్కెట్ చూస్తే ఐవి అనేది చాలా తక్కువ ఉంది. నెట్ ప్రాఫిట్ గ్రోత్ వంటి అంశాలు కలవర పెడుతున్నాయండి. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక ఫ్యూచరిస్టిక్ ఫిన్టెక్ మోడల్, కానీ ప్రస్తుతం ఎక్స్ట్రీమ్ ప్రీమియం వాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అవుతుంది. కోర్ ఫండమెంటల్స్ బలహీనంగా ఉన్నాయి. ఉన్నపళంగా ఇప్పటికిప్పుడే కంటే లాంగ్ టర్మ్ విజన్ తో ఎస్ఐపి మెథడ్ ద్వారా పోర్ట్ఫోలియోలో 5% to 10% ఎలకేషన్ కి మించకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మార్కెట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు, తగ్గినప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ 3 years లో మంచి వాల్యూ రావచ్చు అని అనుకుంటున్నామండి. ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్ లో హిట్ కొట్టాలి అండ్ డబ్బు సంపాదించుకోవాలి అంటే మన దగ్గర క్లారిటీ అండ్ పేషెన్సీ ఉండాలండి. ఒక ట్రేడర్ గా అయితే మనం డే ట్రేడర్ నా, స్వింగ్ ట్రేడర్ నా, పొజిషనల్ ట్రేడర్ నా అన్న క్లారిటీ ఉండాలి. అదే విధంగా ఎటువంటి ట్రేడర్ అయినా సరే ఎంట్రీ రూల్ ఏంటి, ఎగ్జిట్ రూల్ ఏంటి, అండ్ ఎగ్జిట్ లో స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి అనేది క్లియర్ గా క్లారిటీగా ఉండాలి. అది ఉంటేనే ట్రేడ్ చేయాలి, లేకపోతే అసలు ట్రేడ్ ముట్టుకోవద్దు. డబ్బు ఇన్వెస్ట్మెంట్ గానీ ట్రేడింగ్ గానీ చేయొద్దు. అదే విధంగా ఇన్వెస్టర్ అయితే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంటా అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా అన్న క్లారిటీ క్లియర్ గా ఉండాలి. అండ్ ప్రాపర్ ఎలకేషన్ అండ్ డైవర్సిఫికేషన్ మీద ఫోకస్ చేయాలండి. ఇవన్నీ మనం చేయగలిగితే డెఫినెట్ గా మనం ప్రాఫిట్ రోడ్ లో ఉంటాం. ఇది రాసి పెట్టుకోండి. ఒక స్టాక్ సంబంధించి మనం డిఫరెంట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. డే ట్రేడ్, స్వింగ్ ట్రేడ్, పొజిషనల్ ట్రేడ్. ఇటు ఇన్వెస్ట్మెంట్ కి వస్తే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఎంటైర్ ప్యాక్ ను క్లియర్ గా, క్లారిటీగా, కన్ఫ్యూజన్ లేకుండా చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నామండి. వీటికి సంబంధించిన అప్డేట్స్ ను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నామండి. లింక్ క్రింద ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చండి. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన జియో విషయాలు. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ నోట్, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గమనించగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.